నందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ దేవాతి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ నేను మీకు మంచి పేరును ఖ్యాతిని తెప్పిస్తాను అంటున్నాడు. ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తే యూదుల పాపాలకు వారికి విరోధముగా కఠినమైనటువంటి న్యాయ తీర్పు తెలియజేయబడిన విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మారు మనసు పొందేందుకు దేవుని యొద్దకు రమ్మని వారికి హెచ్చరికను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3వ అధ్యాయంలో గద్దించబడడం, ఇశ్రాయేలీల మరలా సమకూర్చబడడం, దేవుడు వారిని ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఇష్టపడుతున్న విధానాన్ని తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, పాపమును బట్టి దేవునికి దూరస్థులమయ్యే కఠిన తీర్పుకు అప్పగించబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపమును విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో మనకు ఖ్యాతి కలగకుండా చేసేది, మంచి పేరు లేకుండా మన జీవితాలను పాడు చేసేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం పాపమనే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. పాపానికి కఠినమైనటువంటి తీర్పు ఉన్నది అని లేఖనం తెలియజేస్తూ ఉంది. పాపాన్ని విడిచిపెట్టి దేవుని మాట ప్రకారం, దేవుని మాటకు లోబడి దేవుని యొద్దకు చేరడానికి మరి మనమందరము కూడా ఇష్టపడినప్పుడు సమకూర్చబడటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం ఏంటంటే, నేను మీకు ఖ్యాతిని కలుగజేస్తాను, మిమ్మలను సమకూరుస్తాను, ఒక ఉన్నతమైన స్థితిని మీకు ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులరా, మనలో ఉన్నటువంటి లోపాలను, లోటులను, పాపపు పరిస్థితులన్నిటినీ కూడా తీసివేసుకుని దేవుని వాక్కు ప్రకారంగా మనము లోబడి ప్రభువుకి అనుకూలంగా మనం జీవిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించబద్దులమైన, అలాగూ ఆత్మీయంగా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వినిటిలో దీవించును గాక.